నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిత్యావసర సరుకుల ధరలు నింగినట్టుతున్నాయి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం వంట నూనెల మీద దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా వంట నూనెల ధరలు సలసలా కాగిపోతున్నాయి. పామాయిల్ మీద గతంలో దిగుమతి సుంకం లేదు. దాన్ని ఇటీవల మోడీ ప్రభుత్వం 27.5% దిగుమతి సుంకాన్ని విధించింది. తత్కారణంగా పామాయిల్ ధర లీటర్కి 20 రూపాయలు పెరిగింది ఒకేసారి. ఇక సన్ఫ్లవర్కు సంబంధించి గతంలో దిగుమతి సుంకము 13% ఉంటే దానిని మోడీ ప్రభుత్వం 35.5%కి పెంచింది. తత్కారణంగా లీటర్ సన్ఫ్లవర్ ధర ఒకేసారి 29 రూపాయలు పెరిగింది. ఈ విధంగా వంట నూనెలు సలసలా కాగుతున్నాయి. ఇక కందిపప్పు ధర కొండెక్కి కూర్చుంది. మొన్నటి వరకు కిలో 150 రూపాయలు ఉంటే ఇప్పుడు 173 రూపాయలు. ఎండుమిర్చి మొన్నటి వరకు కిలో 180 రూపాయలు, ఇప్పుడు 220 రూపాయలు. వెల్లుల్లి మొన్నటి వరకు కిలో 240 రూపాయలు, ఇప్పుడు 400 రూపాయలు. చింతపండు మొన్నటి వరకు 110 రూపాయలు, ఇప్పుడు 140 రూపాయలు. ఈ విధంగా ప్రతి నిత్యావసర వస్తువు ధర ఆకాశాన్ని అంటుతూ ఉంది. సామాన్యులు మధ్యతరగతి ప్రజల యొక్క వంటింటి బడ్జెట్ విపరీతంగా పెరిగింది, విలువెలలాడిపోతున్నారు. నరేంద్ర మోడీ గారు దీనిని వికసిత భారత్ అంటారా లేక విషాద భారత్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు దీనిని మంచి ప్రభుత్వం అంటారా లేదా ముంచే ప్రభుత్వం అంటారా, బాధుడు ప్రభుత్వం అంటారా? కానీ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరల నియంత్రణ మీద దృష్టి కేంద్రీకరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.